మా భార్య ఊరుకోవట్లేదండి. ప్రైవేట్ స్కూల్కి తీసుకెళ్ళిపోదాం, అక్కడ చాలా బాగుంటుంది, పొద్దున్న ఎప్పుడో తీసుకెళ్తే రాత్రి దాకా చక్కగా ఉంచి పంపుతారు అని చెప్తాను. అయితే నేను రిపోర్టర్ని. ప్రభుత్వ బడిలో ప్రధాన ఉపాధ్యాయుడు, ప్రైవేటు పాఠశాలలో ఆ కరస్పాండెంట్, వాళ్ళు మాట్లాడినటువంటి తీరుని ఒక డాక్యుమెంటరీగా తయారు చేశాను నేను. అయితే మీరు కూడా ఒక్కసారి చూసి మనకి ప్రభుత్వ బడి బాగుంటుందా, ప్రైవేట్ బడి బాగుంటుందా మీరు తేల్చి చెప్తే, మీరు ఎక్కడ చెబితే మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇదిగో ప్రభుత్వ బడి హెడ్ మాస్టర్ మన ముందున్నారు, ఇదిగో ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ గారు ఈయన మన ముందున్నారు. వీరిద్దరితో ఒక చిన్న డాక్యుమెంటరీ ఒకటి నేను రికార్డ్ చేశాను, ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. స్టార్ట్. అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడిపర్రు హెడ్ మాస్టర్ శ్రీ పి వీర్రాజు మాట్లాడుతున్నది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది, మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. సరిగ్గా ఇప్పటికీ కాన్వెంట్ 7 ఏళ్ళు అయింది. నా ఆస్తి రెట్టింపైంది. ఏదో నాకు చదువు రాకపోయినా మీలాంటి చదువుకున్నోళ్లతో ఈ కాన్వెంట్ అలా లాగించేస్తున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మన పాఠశాలని ఆదర్శ పాఠశాలగా ప్రకటించారు. సరిగ్గా మనం కాన్వెంట్ దీనికి పబ్లిక్ స్కూలు అని పేరెట్టాం. ఆ తర్వాత మెల్లమెల్ల బోరు కొట్టేసి కాన్సెప్ట్ స్కూలు అని పేరెట్టాం. అది కూడా బోరు కొట్టేసి ఇగో ఏడాది టెక్నో స్కూలు అని పెట్టారు. పేరెంట్స్ ని అట్రాక్ట్ చేస్తాక ఈ మాత్రం టీనీలు ఆడారు కదా. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగే మళ్ళీ మంచి మంచి ఆకర్షణీయమైన రంగుల్లో టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసింది. ఉచితంగా ప్రతి విద్యార్థికి వాటిని అందజేయించాలి. ఇదిగో చూడండి, ఒక్కడ కూడా ఉచితంగా టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. మీ జీతాల్లోంచి కట్ చేస్తాను డబ్బులు. ఏమనుకుంటున్నారు? ఏమన్నా పెద్ద ఊరికే ఉచిత పంపిణీ కార్యాలయం అనుకుంటున్నారు ఏంటి? మధ్యాహ్న భోజనం పథకంతో గవర్నమెంట్ బడి పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తోంది. ప్రత్యేకించి ప్రతి సోమవారం గురువారాల్లో భోజనంలో తప్పనిసరిగా గుడ్డుతో భోజనం అందిస్తోంది. ఆడు గుడ్డే తెచ్చుకుంటాడు, గడిది గుడ్డే తెచ్చుకుంటాడు, మటనే తెచ్చుకుంటాడో చికెనే తెచ్చుకుంటాడో మనకి ఎందుకంటే ఆడి బాక్స్ ఆడు తెచ్చుకుంటాడు. ఇదేమన్నా భోజనాలు ఎడతాకి ఇదేమన్నా ధరమ్మ సత్వమా? అలాగే మన పాఠశాలల్లో కంప్యూటర్స్ కూడా ప్రభుత్వం మనకు అందించింది. వాటిని ఉపయోగించి పిల్లలకు రైమ్స్ చెప్పండి, బేసిక్స్ నేర్పించండి. బేసిక్ గా మనం కంప్యూటర్లు కొన్నది పేరెంట్లు అట్రాక్ట్ చేయడానికి. కంప్యూటర్లు ఎట్టాం కదా అని మీ టీచర్లు అందరూ ఓవరాట పడిపోయి సారాడికి నెట్ ఎలాగో చెప్పేద్దాం, బొట్టి ఎలాగో చెప్పేద్దాం. ఎదబట్టి నీళ్ళు ఆడకండి, కరెంటు పొక్క. మన పశ్చిమ గోదావరిలో మేధావుల ఆలోచనలోంచి పుట్టిన సంకల్పం వల్ల మన పాఠశాలలు చక్కని పనితీరుని ప్రదర్శిస్తున్నాయి. బడిబాట ద్వారా మనం ఇల్లు తిరిగి పిల్లలను ఉత్సాహపరిచి మన పాఠశాలలో చేర్పించాలి. మనకు ఆ గొడవ లేదు. గొప్పకి వెళ్ళి రారా బాబు జార్రా జార్రా అని గడ్డ పట్టుకుని ప్రతిమాలక్కర్లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం హీరో రవితేజాన్ని తీసుకొచ్చాం. రవితేజాన్ని చూడటం కోసం పేరెంట్ తొంభల కింద వచ్చేసారు. వాళ్ళతో ఫోటోలు తీయించేసాము. ఆ దెబ్బకి ఐస్ అయిపోయి వాళ్ళ పిల్లలందరినీ మన కాన్వెంట్ లో చేర్చేశారు. ఈ ఏడాది పని చేస్తాం. వచ్చే ఏడాది మా స్కూల్లో చేరిన వాళ్ళకి అప్పటికి బాహుబలి షూటింగ్ అయిపోతుంది కదా. ప్రభాస్ కూడా చాలా ఖాళీగా ఉంటాడు కాబట్టి ప్రభాస్ని తీసుకొస్తాను, జాయిన్ చేయండి అంత. ఇక చూసుకోండి, వస్తారు పిల్లలు తొంభల. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారి